ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, ఈ బ్యాగు తనదే అత్తయ్య. నేను పని మీద బెంగళూరు వెళ్తున్నాను. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుందని తీసుకుని వచ్చాను. అండ్ తనకు కూడా కొంచెం రెస్ట్ అవసరం. అక్కడ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మరోలా అనుకోవద్దు అల్లుడు గారు, ఇది అక్కడే ఉంటే బాగుండేదేమో. మళ్ళీ తారగారు లేనిపోని గొడవలు చేస్తారు. దానికేమైనా సాయం కావాలంటే విష్ణు ఉంది కదా, తను చేస్తుంది. అత్తయ్య, తన విషయంలో ఇంకెవ్వరూ మా ఇంట్లో గొడవ చేయరు. ఇంకా విష్ణు ఇంట్లో ఒక్కతే కాబట్టి అందరినీ తనే చూసుకోవాలి. చాలా పనుంటుంది. ఆ పనులు కృష్ణ చూసుకోవడం విష్ణుకి చాలా ఇబ్బంది అవుతుంది. అదే తను ఇక్కడుంటే మీరు తనని ఏ పని చేయనివ్వరు. తను ఫ్రీగా ఉండొచ్చు. అవునులేండి అల్లుడు గారు, మీరు చెప్పింది కూడా నిజమే. ఏ ఆడపిల్లైనా స్వతంత్రంగా ఉండేది పుట్టింట్లోనే కదా. అమ్మా, ఆయన నన్ను ఇక్కడ దించేసి వెళ్ళట్లేదు, వదిలించుకొని వెళ్తున్నారు. నేను రావడానికి ఒక 3-4 రోజులు పట్టొచ్చు అత్తయ్య. నేను జాగ్రత్తగా చూసుకుంటానులేండి. ఇకపైన మీరే చూసుకోవాలండి. కృష్ణ, జాగ్రత్తగా ఉంటావు కదా? మీరు నిర్ణయించుకున్న తర్వాత నేను ఎలా ఉంటే ఏంటి? మా ఇంట్లో కాబట్టి నేను బానే ఉంటాను. ఏంటి కృష్ణ అలా అన్నావు? ఏం లేదులే, నేను ఆయనతో ఉండాలి అనుకున్నాను. అదే వెళ్ళాలి అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసి వెళ్తుంటే ఆయనతో తిరిగి వెళ్ళలేనని తెలిసి అలా అన్నానులే అమ్మా. నీ కాళ్ళు కాలేయని నిన్ను అల్లుడుగారు తీసుకెళ్లట్లేదే. లేకపోతే నిన్ను వదిలి వెళ్తారా? అస్సలు నిన్ను విడిచి ఆయన ఉండగలరా? నీకు నిజం తెలియక ఆయన గురించి చాలా ఊహించుకొని మాట్లాడుతున్నావమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.